ఓలా యూబర్ కి పోటీగా తెలంగాణ గవర్నమెంట్ ఒక రైడ్ హైలింగ్ యాప్ ని తీసుకురానుంది. దీని పేరు ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. రీసెంట్ గా తెలంగాణ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు అయితే దీని గురించి అప్డేట్ అయితే ఇచ్చారు. ఈ ఎంటైర్ రైడ్ హైలింగ్ యాప్ ని తెలంగాణ గవర్నమెంట్ రన్ చేయనుంది. దీనికి సంబంధించిన యాప్ ని తెలంగాణ ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళైతే తయారు చేయనున్నారు. ఇందులో భాగంగా మెయిన్ గా వీళ్ళు ఆటో డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ చేకూరాలని అయితే చూస్తున్నారు. క్యాబ్స్ గురించి, బైక్ గురించి ఇంకా అప్డేట్ అయితే లేదు. ప్రస్తుతానికి ఓన్లీ ఫర్ ఆటో డ్రైవర్స్ కి అయితే ఉంది. ఇది మెయిన్ గా తీసుకురావడానికి కారణం ఆటో డ్రైవర్స్ కి మనం పే చేసే అమౌంట్ లో హైయెస్ట్ కమిషన్ ఓలా యూబర్ వాళ్ళకైతే వెళ్తుంది అనమాట. వీళ్ళకి తక్కువ అమౌంట్ అయితే వెళ్తుంది. వాళ్ళు చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నట్లయితే రీసెంట్ గా వాళ్ళు స్ట్రైక్ కూడా చేశారు. సో ఈ స్ట్రైక్ లో భాగంగా ఈ డెసిషన్ అయితే తీసుకున్నట్టు చెప్తున్నారు. అయితే తొందరలో మనం తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా ఒక రైడ్ హైలింగ్ యాప్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెయిన్ గా ఆటో డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వెల్ఫేర్ కోసం దీన్ని అయితే తీసుకొస్తున్నారు. అండ్ చాలా వీళ్ళకి తగ్గట్టు చాలా స్కీమ్స్ అయితే తీసుకురానున్నారు. అదే కాకుండా పెట్రోల్, డీజిల్ ఆటోస్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు కానీ ఈవీకి షిఫ్ట్ అవ్వాలనుకుంటే, అదే ఈవీ రిట్రోఫిట్ చేసుకోవాలనుకుంటే 1.5 lakh గవర్నమెంట్ నుంచి అయితే బెనిఫిట్స్ ఇస్తున్నట్టు చెప్తున్నారు. ఇదేనమాట దీని గురించి కంప్లీట్ అప్డేట్ అయితే. ఇది డైరెక్ట్ గవర్నమెంట్ కాబట్టి దీనిలో ఫేర్స్ చాలా తక్కువ ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇది తెలంగాణ గవర్నమెంట్ రైడ్ హైలింగ్ యాప్ గురించి కంప్లీట్ అప్డేట్ అయితే. ఇది మీకే అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ ఇది వస్తే కమిషన్స్ రేట్స్ తగ్గుతాయా లేదా అని కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.